హాయ్ గైస్ అందరికీ. సి లాంగ్వేజ్ థర్డ్ ఎపిసోడ్‌కి అయితే మీ అందరికీ వెల్కమ్. ఈ థర్డ్ ఎపిసోడ్‌లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఫ్లో చార్ట్స్, సూడో కోడ్స్, ఆల్గోరిథమ్స్, టైమ్ కాంప్లెక్సిటీ వీటి గురించి అయితే చూడబోతున్నాం. ఇవన్నీ ఏంటివంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ తెలుసుకునే ముందు సి లాంగ్వేజ్ సెకండ్ ఎపిసోడ్ అయితే చూసారో లేదో చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో అయిపోయిన ఇమ్మీడియేట్‌గా దాన్నైతే చూసి మన ల్యాప్‌టాప్ మీరేదైతే వాడుతున్నారో రెస్పెక్టివ్ విండోస్ గానీ, మ్యాక్ గానీ దాంట్లో మన వీఎస్ కోడ్ సి కంపైలర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన అప్‌కమింగ్ దాంట్లో బేసిక్‌గా మనకి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది గైస్. ప్రతిరోజైతే ప్రాక్టీస్ చేయాలి. సో, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది కాబట్టి మీరు ల్యాప్‌టాప్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి కంపైలర్స్ అనేది. ఒకవేళ మీకు రాకపోతే ప్రెజెంట్ అయితే ఆన్‌లైన్ కంపైలర్స్ కూడా ఉంటాయి. బట్ ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే ఆన్‌లైన్ కంపైలర్స్‌లో సేవ్ చేసుకొని అవన్నీ చూసుకోవడం అంటే కొంచెం కాంప్లికేటెడ్. వీఎస్ కోడ్‌ని ముందు నుంచే మనం వాడుతున్నామంటే మనకి ప్రొఫెషనల్ లెవెల్‌లో అలవాటైతే అవుతది. సో, మన వీడియోస్ అయితే చూసి వీఎస్ కోడ్ అండ్ సి కంపైలర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ఎపిసోడ్‌కైతే వద్దాం. థర్డ్ ఎపిసోడ్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని మనకొక ప్రాబ్లమ్ ఇచ్చారు. అది ఏదైనా అవ్వని సి లాంగ్వేజా, సి ప్లస్ ప్లస్సా, జావానా ఇది కాదు. ఏదైనా ప్రాబ్లమ్ మనం ఎలా అప్రోచ్ అవుతాం? ఎలా అప్రోచ్ అవుతాం అనేది మనకి ఈ థర్డ్ ఎపిసోడ్‌లో అయితే చూడబోతున్నాం. దేర్ ఆర్ సమ్ ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే ఈ ఎపిసోడ్‌లో ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి? ఫ్లో చార్ట్స్ ఎందుకు వాడతాము? వాటి వల్ల బెనిఫిట్ ఏంటి? అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ సూడో కోడ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. మనం నెక్స్ట్‌కెళ్ళిపోతే వాట్ ఆర్ ఫ్లో చార్ట్స్? ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి? డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ లాజిక్ స్టేట్స్. ఇక్కడేం చెప్తున్నాడు? డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. వేటికివి? సీక్వెన్స్ ఆఫ్ లాజిక్ స్టేట్స్. సీక్వెన్స్ ఆఫ్ లాజిక్ స్టేట్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? గూగుల్ మ్యాప్స్ స్టార్ట్ డైరెక్షన్, టూల్స్ అండ్ ఎండ్ అని ఉంది కదా! సో, మనం ఒక గూగుల్ మ్యాప్స్ తీసుకున్నామంటే, మనం స్టార్ట్ చేస్తాం. డైరెక్షన్ అనేది. ఫస్ట్ ఏంటి? స్టార్ట్. తర్వాత మనకి చెప్తది. మనకి గో స్ట్రెయిట్ అదొక ఇది. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత గో లెఫ్ట్ ఆర్ రైట్ అట్లాంటి డైరెక్షన్స్ గాని వీటన్నిటి చెప్తారు. సపోజ్ మనం మ్యాగీ తీసుకుందాం. మ్యాగీ తీసుకుంటే, మ్యాగీకి మనం ఫస్ట్ ఏం జేయాలి? వాటర్ బాయిల్ చేయాలి. అంతే గదా! వాటర్ బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి? మనం దాంట్లో మ్యాగీ వేయాలి. ఆ! మనకి వాటర్ బాయిల్ అయ్యాయో లేవో ఎలా తెలుస్తది? మన బ్రెయిన్‌కి సర్టెయిన్ అమౌంట్ ఆఫ్ హీట్ తగిలితే అది డిసైడ్ చేసుకుంటా. అది డెసిషన్ మేకింగ్. అక్కడ గూడా మనం డెసిషన్ తీసుకుంటాం. సో, ఈ విధంగా మనకి ఫ్లో చార్ట్స్ అయితే ఒక లాజికల్ స్టేట్స్‌ని సీక్వెన్స్ లాగా డయాగ్రమాటికల్‌గా రిప్రజెంట్ చేస్తాయి. ఆ డయాగ్రమాటికల్‌గా రిప్రజెంట్ చేసేదానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవైతే సింబల్స్ గూడా ఉంటాయి వాటికి. అవైతే చెక్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అనమాట. మనం స్టాపు చేసేటప్పుడు ఈ సింబల్‌నయితే వాడతాం. ప్రాసెస్ అంటే ఏంటి? వాటర్ బాయిల్ అవుతూ ఉండడం, మ్యాగీ కుక్ అవుతూ ఉండటం, ఇదంతా ప్రాసెస్ కిందకొస్తది. ఇదంతా మనం ఈ రెక్టాంగిల్ షేప్‌లో అయితే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ మనకు ఆనియన్స్ కావాల్సొస్తది, మ్యాగీ కావాల్సొస్తది, వాటర్ కావాల్సొస్తాయి. ఇవన్నీ ఇన్‌పుట్స్ మనకి ఫైనల్‌గా మనకి మ్యాగీ తినడానికొచ్చేది అది కూడా అవుట్‌పుట్. అవన్నీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక పారలెలోగ్రామ్‌లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డెసిషన్. నేను ఇందాక చెప్పాను కదా! వాటర్ సర్టెయిన్ ఒక 100 డిగ్రీస్ అనుకుందాం. 100 డిగ్రీ సెంటిగ్రేడ్‌కి అది వాటర్ టచ్ అయితే అప్పుడు మనకి బాయిలింగ్ స్టేట్‌కొచ్చిందని అనుకుంటాం. ఆ టైంలో మనం మ్యాగీ యాడ్ చేయొచ్చు. అలానే మనకి బ్రెయిన్‌కి మనకి సర్టెయిన్ ప్రాబ్లమ్ ఇస్తే అది డెసిషన్ తీసుకోవడానికి అది మనకి ఇక్కడ కండిషన్ రాసుకొని మనం డెసిషన్ తీసుకోవడానికి ఈ సింబల్ అయితే వాడతాం. నెక్స్ట్ యారో వీటన్నిటిని కనెక్ట్ చేయాలి గదా! వీటన్నిటిని కనెక్ట్ జేయడానికి మనకొక సింబల్ అయితే కావాలి కదా! అదే యారో మనం వాడేది. నెక్స్ట్ ఆన్ పేజ్ ఇప్పుడు మనం ఒక పేజ్‌లో డ్రా చేస్తున్నాం. మనం ఒక పేజ్ అయిపోయింది. పక్కకు తిరిగి ఇంకో పేజ్‌లో ఐ మీన్ పక్కన రాయాలి. అప్పుడు మనం ఆన్ పేజ్ కనెక్టర్ అయితే వాడతాం. ఒకవేళ ఆ పేపరే అయిపోయింది అట్లా అని చెప్పేసి నెక్స్ట్ పేజ్‌లో కనెక్ట్ చేయాలనుకుంటే ఆఫ్ పేజ్ కనెక్టర్ అయితే వాడతాం. మనం మోస్ట్‌లీ ఇవే వాడతాం. బట్ ఈ 2 కొంచెం తక్కువ వాడతాం. సో, ఇవి ఇవైతే బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మనం చూడబోయేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో, ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి? మనకి స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్‌కి? ఫస్ట్ మనకేమేమి కావాలి? లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. ఏరియా అంటే ఏమిటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్.
ఇదే కదా మనకు కావాల్సింది. ఇవి ఇన్‌పుట్స్. ఆ! మనకి ఏరియా అనేది అవుట్‌పుట్. ఇది ఒక ప్రాసెస్. అంతే గదా! మనకి ఇన్‌పుట్ ఏమేం గావాలి, లెంత్ ఏం గావాలి, ఏరియా గావాలి. ఏరియా అంటే ఏంటి? సో, ఇప్పుడు మనం దీన్ని ఫ్లో చార్ట్ లాగా చూద్దాం. ఫస్ట్ స్టార్ట్. ఏ దానికైనా స్టార్ట్, స్టాప్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్‌పుట్ ఇద్దాం. ఎల్, బి. ఇప్పుడు ఇన్‌పుట్ ఇస్తాం గదా! ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత దానికి ఇప్పుడేంటంటే ప్రాసెస్. దానికి చెప్తున్నామనమాట. ఏరియా అంటే ఇది రెక్టాంగిల్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని దానికి మనం చెప్తున్నాం. దాన్ని ప్రాసెస్ అంటాం. మనం అది ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లా, ఏమి చేయట్లా. జస్ట్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని అయితే చెప్తుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనకి అవుట్‌పుట్ గావాలి. అవుట్‌పుట్‌లో ఏంటి? ప్రింట్. సో, మనకి కావాల్సిన అవుట్‌పుట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేసింది కాబట్టి స్టాప్. స్టాప్ సింబల్ ఇది. సో, ఈ విధంగా మనకి ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్‌కి ఫ్లో చార్ట్ అయితే ఇదొస్తది. ఒకవేళ మనం దీనికి ఎక్స్‌ట్రా స్టెప్ కూడా యాడ్ చేసి ఒకవేళ మనకి డెసిషన్ చేయాల్సొస్తది. డెసిషన్ చేయాల్సొచ్చినప్పుడు సపోజ్ ఈ సినారియోలో డెసిషన్ ఏంటంటే లెంత్ అనేది నెగెటివ్ ఉండకూడదు. బ్రెడ్త్ అనేది నెగెటివ్ ఉండకూడదు. కరెక్టే గదా! మనకి లెంగ్త్స్ ఎక్కడ నెగెటివ్‌లలో ఉండవు గదా! సో, ఆ విధంగా ఒకవేళ వాల్యూ నెగెటివ్ ఉంటే యాక్సెప్ట్ చేయొద్దు అనే విషయం గూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే బేసిక్ ఇన్ఫో అయితే ఇది. నెక్స్ట్ మనం చూడబోయేది ఆల్గోరిథం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్లో చార్ట్ అయితే గీసాం గదా! ఫ్లో చార్ట్ అనేది మనకి డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. ఇక్కడేంటి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ టు గెట్ డిజైర్డ్ అవుట్‌పుట్. మనకి సేమ్ అవుట్‌పుట్ రావాలి. దాన్ని డిజైర్డ్ అవుట్‌పుట్ రావాలంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని రాయడమే మనకి ఆల్గోరిథం అవుతది. ఫస్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ 2 డిజిట్స్ తీసుకుందాం. ఫస్ట్ 2 డిజిట్స్ అయితే అసైన్ జేయాలి. ఏ, బి అండ్ మనకి అవుట్‌పుట్ గూడా చూపించాలి కాబట్టి సి. ఇక్కడ ఎలా ఫస్ట్ ఏలో ఒక సర్టెన్ అమౌంట్ అయితే స్టోర్ చేయాలి. ఐ మీన్ సర్టెన్ లిటరల్ ఐ మీన్ నంబర్ అయితే స్టోర్ చేయాలి. బిలో గూడా సర్టెన్ అయితే స్టోర్ చేయాలి. నెక్స్ట్ దీని రెండిటి యొక్క సమ్ మనకి తీసుకెళ్ళి సిలో స్టోర్ చేయాలి. అదే కదా! ఇప్పుడైతే దానికి చూద్దాం ఫస్ట్. అంతే కదా! మనకి ఆల్గోరిథమ్స్‌లో కూడా స్టార్ట్, స్టాప్ ఖచ్చితంగా వాడాల్సిందే. నెక్స్ట్ డిక్లేర్ ఏ, బి. ఇదేంటి డిక్లేర్ ఏ, బి అంటే అసలు ఏ ఏంటి? బి ఏంటి? ఏ అనేది ఒక ఇంట్. బి అనేది ఒక ఇంట్. లేకపోతే ఏ అనేది ఒక ఫ్లోట్, బి అనేది ఒక ఇంట్. ఆ విధంగా మనకి డిక్లేర్ అయితే చేయాలి. తర్వాత నంబర్ ఇన్ ఏ, బి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టే ఏ, బిలో నంబర్ అయితే స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏ, బి. ఇప్పుడు ఏ, బి యొక్క సమ్ కూడా స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? స్టోర్ సమ్ ఇన్ సి. అంతే కదా! ఇప్పుడు ఆ యొక్క సమ్‌ని తీసుకొచ్చి సిలో స్టోర్ చేయాలి. తర్వాత ప్రింట్ సి. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చింది. మనకి ఇంకా ఏం స్టెప్స్ అవసరం లేదు. స్టాప్. ఇమ్మీడియేట్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే స్టాప్ చేసేయొచ్చు. ఈ విధంగా ఆల్గోరిథం గూడా అయిపోయింది. ఆల్గోరిథం అయిపోయిన తర్వాత వాట్ ఈస్ సూడోకోడ్? సూడోకోడ్ అంటే ఏ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ యాన్ ఆల్గోరిథం వితౌట్ కన్ఫర్మింగ్ టు స్పెసిఫిక్ సింటాక్స్. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్‌కో సింటాక్స్ ఉంటది. సి ప్లస్ ప్లస్‌కో సింటాక్స్ ఉంటది. జావాకో సింటాక్స్ ఉంటది. పైథాన్‌కో సింటాక్స్ ఉంటది. అలానే ఇప్పుడు మనకి సింటాక్స్‌తో సంబంధం లేకుండా ఒక సూడోకోడ్ అంటే ఏంటంటే కోడ్. బట్ మనకి ఏ దానికైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మన ఎగ్జాంపుల్ కూడా రైటింగ్ ద రెసిపీ ఇన్ ఇంగ్లీష్. ఒక రెసిపీని మనం టెక్నికల్ టర్మ్స్ వాడకుండా ఇంగ్లీష్‌లో రాస్తాం గదా! అలానే ఒక ప్రాబ్లమ్‌ని గూడా మనం ఎలా అయితే ఇంగ్లీష్‌లో రాస్తామో లైక్ లిటిల్ బిట్ విల్ బి దేర్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్‌లో మనం సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ అని తీసుకున్నాం అనుకో. సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ అంటే దాంట్లో మనం సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ ప్రెజెంట్ అయితే అర్థం కాదు. సో, జస్ట్ చెప్తానికి ఐ టు ఎన్ అని తీసుకుంటా. ఇది ఇక్కడ యాక్చువల్ సింటాక్స్ అయితే లేదు. బేసిక్‌గా సింటాక్స్ అంటే మీకు ప్రెజెంట్ అయితే తెలీదు. బట్ చెప్తున్నా. యాక్చువల్ సింటాక్స్ ఉండదు. బట్ టెక్నికల్ టర్మ్స్ అయితే వాడతాం. ఫర్ అనేసి ఆహ్, వ్యా వేరియబుల్ నేమ్ గాని ఇట్లాంటి వాటిని రాయడానికి సూడో కోడ్ అయితే వాడతాం మనం.
నెక్స్ట్ మనం చూడబోయే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. నేనైతే బేసిక్ ఐడియా ఇస్తాను. బేసిక్ ఐడియా ఇందాక మనం మ్యాగీ గురించి మాట్లాడుకున్నాం గదా! మ్యాగీ గురించిలో ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటే, టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, మనకి ఎంత టైం తీసుకుంటుంది ఆ ప్రాసెస్ అవ్వటానికి. సపోజ్ నేను ఆ గ్యాస్ ఉండే చాలా లోలో పెడతాను. ఇప్పుడు నాకు వాటర్ బాయిల్ అవ్వటానికి చాలా సేపు పట్టిద్ది కదా! ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వటానికి అంతసేపు పడుతుందంటే, నేను వండేసి చేసేయడం చాలా తప్పు గదా! సో, నేను ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని పెడితే, నాకు పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే జనరేట్ అయితే, నాకు ఆ టైంలో నాకు ఫాస్ట్‌గా అయితే వాటర్ అయితే బాయిల్ అవుతాయి. సో, నేను ఫాస్ట్‌గా కుక్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి నేను మ్యాగీ వేసిన తర్వాత కూడా ఫుల్ గ్యాస్‌లో నాకు ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి ఫుల్‌లో పెట్టేస్తే అది మాడిపోతది. అలానే మనకి ఒక పర్టిక్యులర్ బెస్ట్ కేస్ అని అంటాం. బెస్ట్ కేస్ వరకు తీసుకెళ్ళాలి గానీ, మరీ దానికి ఓవర్‌గా వెళ్ళిపోయినా అవ్వదు. అలానే స్పేస్ కాంప్లెక్సిటీ. మనకి ఒక ఇంత బౌల్ సరిపోతుంది. ఒక మ్యాగీ ప్యాకెట్ కన్నప్పుడు, మనం ఇంత పెద్ద డేషాలో జేస్తే ఆ డేషా అంతా వేస్ట్. అంత అవసరం లేదు. అలానే ఇక్కడ స్పేస్ కాంప్లెక్స్‌లో మనం మెమరీనైతే చాలా స్మార్ట్‌గా వాడుకోవాలి. ఆ విధంగా మనకి స్పేస్ కాంప్లెక్సిటీ గూడా వర్క్ అవుతుంది. ఇది నేను చాలా బేసిక్ అయితే ఇచ్చాను. ఇదేంటంటే మీకు టాస్క్. ఏంటంటే మీరు టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో నేర్చుకొని దాన్ని తీసుకొచ్చి కమెంట్స్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో థట్ ఫ్రెషర్స్ ఉంటారు గదా! ఓన్‌గా నేర్చుకునే ఆహ్, ఎబిలిటీ అయితే వస్తుంది. ఏదైనా ఓన్‌గా గూడా నేర్చుకోవాలి. సో, మీరు ఒక్కొక్కళ్ళొచ్చి చెప్తారు. అది మీరు చదివి అది కరెక్ట్ ఉందా? లేదా? ఒకవేళ కరెక్ట్ దాని నుంచి ఏమైనా మీరు కొత్త పాయింట్ నేర్చుకున్నారా? ఆ విధంగా మీరు నేర్చుకుంటే ఆహ్, ఇంకా చాలా అప్‌గ్రేడ్ అవ్వటానికి బెనిఫిట్ అయితే ఉంటాది. ఇక్కడి వరకైతే వీడియో చూసారంటే మీరు ఏదో ఒక విధంగా యూజ్‌ఫుల్ అయ్యే ఉంటది. సో, వీడియో చూసారు, నచ్చింది అంటే లైక్ చేయండి. ఒకవేళ మీరు అప్‌కమింగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటున్నారంటే ఛానెల్ గూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంతవరకు చూసినందుకు థాంక్స్. ఓకే దెన్ బాయ్.